లిక్కర్ కుంభకోణం జరిగింది అని ప్రజల్ని నమ్మించడం కోసం చాలా శతవిధాల ప్రయత్నం. ఇప్పుడు కళ్ళెదురుగుండా జరుగుతున్న బెల్ట్ షాపులు, పర్మిట్ రూముల ఉదంత నుంచి డైవర్ట్ చేయాలంటే అప్పట్లో డిస్టిలరీల నుంచి తీసుకున్నారని, ఆ డిస్టిలరీలు ఎవడో కంప్లైంట్ ఇవ్వకపోయినా అందులో ఉన్నటువంటి ఒక ఉద్యోగి ఎవరైతే మనకు అనుకూలమైనటువంటి వ్యక్తి సంస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ద్వారా పెట్టుకున్నటువంటిది అప్రూవర్ కాన్సెప్ట్తో ప్రారంభించిన ఇప్పుడు ఈ రచ్చ అంతా నడుస్తోంది. వాస్తవంగా మనిషి ఇచ్చిన వాంగ్మూలంగా దానికి ఆధారాలు ఏంటి అన్నప్పుడు ఇదిగో ఇప్పుడు ఈ ఆధారం దొరికింది అన్నటువంటిది తీసుకొస్తున్నారు. తాజాగా ఎవరైతే ముంబై వ్యాపారి అనిల్ చోక్రా అనేటటువంటి అతను గత ప్రభుత్వాలు అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న అదాన్ డిస్టిలరీసు, ఎన్సివై ఆగ్రో ఇండస్ట్రీసు, లీలా డిస్టిలరీస్ సంస్థలు, రాజకేశ్ రెడ్డి A1, ముప్పిడి అవినాష్ రెడ్డి A7ల నియంత్రణ పర్యవేక్షణలో ఉండేవని, ఈ 3 సంస్థలు కలిపి మొత్తం 77 కోట్ల రూపాయలు ముంబైకి చెందిన ఓల్విక్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్రెప్టీ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, నైప్నా మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, విశాల్ ఎంటర్ప్రైజెస్ వంటి డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించి ఆ సంస్థలన్నీ అనిల్ చోక్రా అనేటటువంటి అతను నిర్వహిస్తుంటే అతని దగ్గరికి ఆ డబ్బులు పంపించి 32 డొల్ల కంపెనీల్లో నుంచి ఆ క్యాష్ తీసుకున్నారు వీళ్ళు అన్నటువంటి దాన్ని ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు డబ్బులకు సంబంధించిన మూలాలు దొరికినాయి అంటున్నారు. బట్ డబ్బులు ఏంటి, డబ్బులు ఎక్కడ, ఇదే $1 మిలియన్ ప్రశ్న.